ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఒక తల్లి గురించి చెప్పేదైనా, దేవుడి గురించి చెప్పేదైనా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీరు తల్లి ఇష్టం లేకపోయినా, దేవుడి ఇష్టం లేకపోయినా మీకు నచ్చదు, అది మీ మీ ప్రాబ్లం అది. బట్ ఒక మూవీగా చూస్తే మాత్రం ఎక్స్ట్రాగా చెప్పొచ్చు. ఇంకొంచెం స్ట్రాంగ్గా విలన్ ఏదైనా పెట్టుకుని బాగా అనిపించింది. ఆది గారి ఒక సీన్స్ ఉన్నా సరే ఒక 3 సీన్స్ వరకే లిమిటెడ్ అయిపోయాయి. ఇంకొంచెం ఏదైనా అతన్ని ఎక్స్టెండ్ చేస్తుంది బాగా అనిపించింది. విలనైజేషన్ కూడా కొంచెం ఎందుకో వీక్లా అనిపించింది. అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీ వెలివేషన్స్, ఎక్స్ట్రాడనరీ వెలివేషన్స్. పార్ట్ 1లో ఏంటంటే ఓన్లీ మనకి లాస్ట్ 5 మినిట్స్ ఆ ట్రాన్స్లో ఉంటాం, ఏదైతే ఒక శివుడి క్యారెక్టర్ ఉంటుందో. బట్ ఇక్కడ మాత్రం సెకండ్ హాఫ్ దగ్గర పీక్స్ ఆడించారు. చెప్పాలంటే ఒకటి హెలికాప్టర్ వింగ్స్తో ఒక అగ్రెసివ్ సీన్ ఉంటుంది. అది అలా మైండ్లో తిరుగుతుందన్న. ఎక్స్ట్రాడనరీ అదైనా సరే, లేదంటే హనుమాన్ ఫైట్ అయినా సరే చాలా బాగుంది. విజువల్ వైజ్గా లేదంటే ఎలివేషన్ వైజ్గా అయినా సరే ఒక కొత్త బోయ్ పాటని చూస్తారు, ఆ లెవెల్లో ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అఖండ 1 ఒక 10% ఉంటే ఇది ఒక 100% ఉంటుంది, ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడనరీ. ఇన్ కేస్ మీకు అఖండ 1 మీకు కొంచెమే నచ్చింటే మాత్రం అఖండ 2 గుడి కట్టేస్తారు, ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడనరీ. ఫ్రెండ్స్, సినిమా సూపర్. సనాతన హైందవ ధైర్యం నుండి, సనాతన హైందవ ధర్మం గురించి సినిమాలో బాగా చెప్పారు. ఎండ్ టు ఎండ్ చాలా బాగా చెప్పారు. ఇండియా గురించి కూడా బాగా చెప్పాడు. సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు యాజ్ ఏ ఇండియన్గా చూడొచ్చు. మీరు ఏం డిసప్పాయింట్ గారు, వచ్చి చూడండి, యూ విల్ ఫీల్ హ్యాపీ. జై బాలయ్య. అన్న సినిమా ఎక్సలెంట్గా ఉంది. బాలయ్య నిలబడితే ఆయనకు ఓటింగ్ తప్ప ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేవాడే లేడు. ఇంకో విషయము, మా ఫ్రెండ్ పేరు పసుపులేటి, ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి, ఆయనకి ఇంకెవరు సరిపోటి. భలే పర్ఫెక్ట్గా కలెక్ట్ చేశారు. స్టోరీ ఎక్సలెంట్గా ఉంది మూవీ. ప్రతి ఒక్కరూ చూడాలి. అన్నీ చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ చూడాలి. బార్డర్స్ గురించి, ఇండియా బార్డర్స్ గురించి కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. తమనన్న అన్నా, నీ పేరు ఎస్ఎస్ తమను. ఈ రోజు నుంచే నీ ఆధార్ కార్డులో ఖచ్చితంగా నందమూరి తమననే ఉండాలి, లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇది ఒప్పుకోము. థ్యాంక్ యూ.